అభివృద్ధి కోసం తప్పించే నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అని రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపుకు కృషి చేయండి అని ఆయన భార్య సంగీతారెడ్డి అన్నారు. వికారాబాద్లోని పాతగంజిలో రుద్రమ్మ కుట్టు మిషన్ సెంటర్ మహిళలతో ఆమె మాట్లాడారు. బీజేపీని గెలిపిస్తే వికారాబాద్కు మెట్రో ట్రైన్ తీసుకొస్తామన్నారు. మచ్చలేని నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు తీర్చాడు అని తెలిపారు. ఇప్పుడు గెలిపిస్తే వికారాబాద్ను శాటిలైట్ సిటీగా మార్చి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదని సంగీతారెడ్డి విమర్శించారు. పిల్లలు కొరకే కదా, మేము మంచుకుంటారా, పిల్లలు ఇంకా మంచుకుంటారా, మాకన్నా వాళ్ళది స్థాయి బాగా రావాలా, చదువు బాగుండాలా, స్కూల్ బాగుండాలా, ఇలాంటి ఆలోచన ఇలాంటి భావనకు ఉండే మనిషి కూడా శ్రేష్ఠుడు. సో తప్పకుండా అది ఒక ముఖ్యమైన అంశం. ఇంకోటి మధ్యలో వచ్చి కాంగ్రెస్ వచ్చి మీరు చెప్తారు, మీరు వీళ్ళకు మా ఓటు ఏమింటే ఇది రాదు, మీరు మాకు ఓటు ఏమింటే ఇది మేము చెయ్యము, మీరు ధైర్యంగా చెప్పుకోవాలా. అది మీరు అసెంబ్లీ ఎలక్షన్ కొరకు హామీ ఇచ్చింది, మీరు తప్పకుండా చేసి తీరాలా. మేము ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కొరకు మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ పాత కథలు చెప్పొద్దు. ఇప్పుడు ఏంటి, మోడీ గారికి వేస్తారా, రాహుల్ గాంధీకి వేస్తారా, అంతే కదా. సో అదే మాట మీద గట్టి ఉండండి. ఇంకా 40 రోజుల కన్నా ఎక్కువ ఉంది. అందరు ఏమేమో చెప్తారు, మీరది కాకుండా మోడీ గారికి గట్టి చేయండి. తర్వాత మీకు అక్కడ హక్కులు మీకు అక్క మీరు చూపించారు, ఇవన్నీ చెప్పారు, చేయండి మాకు అని మేము ఉంటాం కదా. సో అది